వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. బీజేపీ బీఆర్ఎస్ నేతలు బీసీ ద్రోహులు, పథకం ప్రకారమే రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాలు కుట్ర పన్నారు. వెనుకబడిన ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి అసలు చట్టాలపై అవగాహనే లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపును బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఒక పథకం ప్రకారం అడ్డుకుంటున్నారని, వాళ్ళు పూర్తిగా బీసీ ద్రోహులంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. దేశంలో ఓట్ల దొంగలు పడ్డారు, 5 రకాలుగా ఓట్లను దోచేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మరొకసారి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందని, పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికార బీజేపీతో అడ్డంగా కుమ్మక్కాయి ఓట్లను దొంగలించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ చోరీ మొత్తంగా 5 రకాలుగా ఉందని, డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్ ఓట్లు, ఒకే అడ్రస్ లో భారీగా ఓట్లు, ఇన్వాలిడ్ ఫోటోలు, ఫామ్ 6 దుర్వినియోగం తదితర కారణాలతో ఈ వ్యవహారం జోరుగా సాగుతుందంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో పాస్ చేసి పంపిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపేలా పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ ను ఆమోదించకుండా గవర్నర్ నెలల తరబడి పెండింగ్ లో ఉంచుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖర్గే గారి దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కొత్తగా జైల్లో పెట్టాల్సిన పని లేదని, ఆయనకు ఎర్రవల్లి ఫామ్ హౌసే చెర్లపల్లి జైలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించుకున్నారు. ఆయన తాను ఫామ్ హౌస్ జైల్లో పెట్టుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ విద్యారంగం అభివృద్ధికి తమ వంతు సేవలు అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారికి అమైటీ యూనివర్సిటీ ఛాన్సలర్ అతుల్ చౌహాన్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి అధికారిక నివాసంలో ఆయన అతుల్ చౌహాన్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో తమ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినందుకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ మరొక అంశం చూసినాం. ప్రధాని మోడీ సర్కార్ తీరు వల్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాపై 50% టారిఫ్లకు తెగబడ్డాది. ఇది పూర్తిగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గారు పేర్కొన్నారు. మన ఫారిన్ పాలసీ పతనం ట్రంప్ టారిఫ్లే నిదర్శనం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గ్రీన్ ఎనర్జీ కారిడార్ కింద తెలంగాణ ట్రాన్స్కో ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు కోరారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. 2-3 నెలల్లో RRR పనులు ప్రారంభిస్తాం, నాతో పాటు భూసేకరణ పూర్తయిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్యాఖ్యానించారు. రాజకీయాల కంటే పూర్తిగా మాకు రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంటూ తేల్చి చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు.